నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలవబోతుందనే ఉత్కంఠ రాష్ట్రం అంతా ఎదురుస్తూ ఉంది. సో మరి ప్రచారానికి కూడా చివరి రోజు ఈరోజు 5 గంటల వరకు ప్రచారం ముగించుకోవాల్సి వస్తుంది. సో మరి ఈ ప్రచారం ఎట్లా సాగింది, మరి జూబ్లీహిల్స్లో బీజేపీ పార్టీ గెలవబోతుందా, వీటన్నిటి గురించి మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో మరి చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చివరి రోజు దిశకైతే రావడం జరిగింది. సో ప్రజల స్పందన ఎట్లా వచ్చింది, గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంది బీజేపీ పార్టీ కంటే ఏం చెప్తారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నటువంటి మాటలే ఇక్కడ బీజేపీ గెలుస్తుంది అనడానికి నిదర్శనం. ఒక ఉప ఎన్నిక దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేశ సైనికుల్ని కించపరిచే విధంగా, దేశాన్ని అవమానపరిచే విధంగా, పాకిస్తాన్కు మద్దతు పలికే విధంగా మాట్లాడినటువంటి మాటల్ని జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. మరోపక్క ఒక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ల కొరకు ఎంత దిగజారి మాట్లాడుతున్నారనంటే, కేవలం ఆ వర్గం ఓట్లు వస్తే చాలు, మేము ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తామనే ధీమాలో కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా వ్యవహారం చేస్తూ ఉన్నారు. చివరికి మరీ దిగజారి కాంగ్రెస్ అంటేనే ముస్లింలని, ముస్లింలు అంటేనే కాంగ్రెస్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్ని జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి హిందువులే కాదు, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా ఏంది కాంగ్రెస్కు అసలు ఏం గతి పట్టింది, ఇంత ఘోరమా, రాజకీయాల కొరకు ఇంత దిగజారును మాటలు మాట్లాడతారని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ఉన్నారు. 3 లక్షల ఓటర్లు ఉన్నటువంటి హిందువుల గురించి, హిందువుల మనోభావాల గురించి ఎక్కడ కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ మాట్లాడదు. కానీ ఒక వర్గానికి సంబంధించిన 1,00,000 మైనార్టీ ఓట్ల కొరకు ఏ స్థాయికి దిగజారుతున్నారు అనంటే, పార్కులను కబ్రస్థాన్లు చేస్తామని, హిందూ శ్మశాన వాటికలకు కనీసం దహన సంస్కారాలు చేసిన తర్వాత అక్కడ స్నానాలు చేయడానికి నీళ్లు లేవని, ఇక్కడ ఉన్నటువంటి 7 డివిజన్లలో ప్రజలు వాళ్లకు మొరబెట్టుకున్నా కూడా పట్టించుకొని ప్రభుత్వం, కానీ ముస్లింల కొరకు ఉన్నటువంటి పార్కుల్ని కబ్రస్థాన్లు చేస్తామనే స్థాయికి దిగజారిందంటే ఏ రకంగా ఒక వర్గానికి వత్తాసు పలుకుతున్నారో అర్థమవుతా ఉంది. అంటే ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గతంలో అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ విషయంలో కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా, అంటే బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. సో ఈరోజు ఏదైతే మీరు ఇందాక చెప్పినట్టు కబ్రస్థాన్ దాని గురించి ఏమో స్పీచ్లలో మాట్లాడుతున్నారు. సో ఎట్లా చూడొచ్చు అంటారు ఇదంతా? పూర్తిగా మతతత్వ పార్టీ అయినటువంటి ఎంఐఎం పార్టీకి గతంలో టీఆర్ఎస్ అమ్ముడు పోయింది, ఈసారి కాంగ్రెస్ పూర్తిగా మిలాఖత అమ్ముడు పోయింది. టీఆర్ఎస్ పార్టీని ఎంఐఎం ఏ రకంగా ఆడించిందో 10 ఏళ్ళు, ఈరోజు ఈ 2 ఏళ్లలో కూడా ఎంఐఎం అనే పార్టీ కాంగ్రెస్ను ఆ రకంగానే ఆడిస్తున్నది. ఎంఐఎం చెప్పిందే విధంగా, ఎంఐఎం చెప్తే గంటలలో జీవోలు వెళ్ళడం, ఎంఐఎం చెప్తే సిఐని ట్రాన్స్ఫర్, ఏ సిఐ రావాలో, ఏ పోలీస్ స్టేషన్లో ఉండాలో ఎంఐఎం దారుసలాం జీవోలు సెక్రటరేట్లో వెళ్ళాలా, కానీ దారుసలాంలో తయారయ్యేటటువంటి పరిస్థితి. ఈ విషయాన్నంతా కూడా జూబ్లీహిల్స్ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని, భారతీయ జనతా పార్టీని గెలిపించాలని నిన్న మొన్న దాదాపు ఒక 4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి రోడ్ షోలలో ఈరోజు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కోట్ల రూపాయలు వెదజల్లుతున్నా కూడా భారతీయ జనతా పార్టీ సభలకు ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారు. దానికి నిన్న మొన్న జరిగినటువంటి బహిరంగ సభలలో వేలాది మంది కార్నర్ మీటింగ్కు తరలి రావడమే దానికి నిదర్శనం. అంటే కాంగ్రెస్ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, అంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 10,000 ఓట్లు కూడా రావు బీజేపీ కానీ మాట్లాడుతున్నారు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇతర మంత్రులు. సో వాళ్ళకేం సమాధానం? ఇప్పుడు వాళ్ళకు అనుకోకుండా అవకాశం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఊహించలేదు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని. అనుకోకుండా వచ్చినటువంటి అధికారం ద్వారా అహంభావంతో మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ మంత్రుల మాటలు 14వ తారీఖు నాడు రిజల్ట్ రోజు వాళ్ళకే అర్థమవుతుంది. మొన్న జరిగినాయి ఈ రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి ఈ రకంగానే మాట్లాడినారు. ఏం జరిగింది ఫైనల్గా రిజల్ట్? 3ట్లో 2 భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఈ సమాజంలో మేధావులైనటువంటి పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ. మరి ఆ రకంగా ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గట్లే మాట్లాడారు. ఎవరు ఓట్లు వేస్తారు భారతీయ జనతా పార్టీకి అన్నారు. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ అక్కడ ఎక్కడ అని ఏమీ లేదు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలున్నారు. జూబ్లీహిల్స్లో భారతీయ జనతా పార్టీ భారీ మేయర్తో గెలవబోతాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ 2 ఏళ్ళు పూర్తి వస్తుంది. సో అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో ఎట్లా చూడవచ్చు ఇదంతా?
ఇప్పుడు ప్రజలు అమాయకులు కాదు, అందులో హిందువులు ప్రత్యేకంగా అమాయకులు కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాజకీయం అంతా కూడా గమనిస్తూ ఉన్నాం. గొప్పగా మాట్లాడతారుగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తారన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవసరమైతే అవకాశం అంటే నీ మంత్రివర్గంలో బీసీలకు అవకాశం ఇవ్వనుంటే బీసీలకు అవకాశం ఇవ్వలేదు. కానీ ఈరోజు ఓట్ల కొరకు, ఒక వర్గానికి సంబంధించిన మైనార్టీ ఓట్ల కొరకు ఈరోజు నువ్వు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినటువంటి తీరును ఈ జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల సమయంలో నువ్వు మంత్రి పదవులు ఇచ్చినా, ఓటుకు 3,000 రూపాయలు ఇచ్చినా, నువ్వు పార్కులని కబ్రస్థాన్లు చేసినా, రకరకాల ఏ హామీ ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పాల్సిన పనే లేదు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఈ జూబ్లీహిల్స్ ప్రజలను, తెలంగాణ ప్రజలను ఏ రకంగా మోసం చేసిందో అసెంబ్లీ ఎన్నికలు నిరూపించినాయి, దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలు నిరూపించినాయి, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు నిరూపించినాయి. ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ అనే పార్టీ తెలంగాణలో ఉండదని ఇప్పటికే ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి చేయలేనటువంటి పార్టీ ఈ ఉప ఎన్నికలో గెలిస్తే ఏం చేస్తుంది? అందుకే ప్రజలు చాలా ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీని గెలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఫైనల్గా ఒకటే సార్, అంటే ఇప్పుడు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని మాట్లాడుతూ ఉన్నారు. సో వాళ్ళకి ఏం సమాధానం ఇస్తారు ఈ ఉప ఎన్నిక తరపు? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయినాయి. దానికి నిదర్శనం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాకముందు మల్కాజ్గిరి ఎంపీగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా చాలా గొప్పగా మాట్లాడింది. 10 ఏళ్ళు లక్షల కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ దోపిడీకి పాల్పడ్డది. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డది. మేము అధికారంలోకి వస్తే ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులే కాదు, అవినీతితో సంపాదించిన సొమ్మంతా కూడా విదేశాలకు తరలి వెళ్ళింది. హవాలా ద్వారా వెళ్ళేటన్నిటి సొమ్మంతా కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. సూటిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగదలుచుకున్నాం, ఏమైంది మీరు మాట్లాడినటువంటి మాటలు? ఈరోజు ఏ ఒక్క కేసు కూడా ముందుకు పోతలేదు. 1,00,000 కోట్లు అవినీతి జరిగిందన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం 6,000 కోట్లతో కట్టినటువంటి బ్యారేజ్ల మీద ఎంక్వైరీ మాత్రమే అడిగిండ్రు. 6,000 కోట్ల బ్యారేజ్లో ఎంక్వైరీ అడిగితే 1,00,000 కోట్ల అవినీతిని ఏ రకంగా నిరూపించగలుగుతాం? అందుకే కాళేశ్వరం మొత్తం మీద కూడా ఎంక్వైరీ అడగలేదు. ఎక్కడ సిబిఐ మొత్తం మీద ఎంక్వైరీ అడిగితే టీఆర్ఎస్ పార్టీ నేతల మీద చర్యలు తీసుకుంటారేమో. ఆ రకంగా టీఆర్ఎస్ పార్టీని కాపాడడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం ఒక బ్యారేజ్ మీద మాత్రమే ఎంక్వైరీ అడిగినారు. అదేవిధంగా మిగతా కేసులు హరీష్ రావు పాలకుంభకోణం అన్నారు, ఈ కార్ రేసింగ్ అన్నారు, అదేవిధంగా మిగతా టానిక్ స్కామ్ అన్నారు, జిఎస్టీ స్కామ్ అన్నారు. ఈ టానిక్ దుకాణాలు ఇచ్చిన తర్వాత ఈరోజు 1,000 కోట్ల రూపాయలు జిఎస్టీ నష్టపోయింది. దానికి సంతోష్ రావును జైలు వేసే బాధ్యత నాది అని అన్నారు. ఏ ఒక్క కేసు కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ మీద కాలేదు. ఒక కేసు కాలేదు, రూపాయి రికవరీ కాలేదు, ఏ నాయకుడు జైల్లో పోలేదు. అధికారం వచ్చిన తర్వాత 90 రోజుల్లో చేస్తామన్నటువంటి ఏ ఒక్క పని కూడా పూర్తి కాలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్ 2 రాజకీయ పార్టీలు మిలాఖతై ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తూ ఉన్నాయి. గతంలో ఆ 2 పార్టీలు కూడా కలిసి పోటీ చేసినాయి, అధికారాన్ని కలిసి పంచుకున్నాయి. అది 2004లో జరిగినటువంటి ఎన్నికల దానికి ఉదాహరణ. ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఈ రకంగా ఒక రకమైనటువంటి వాళ్ళు పవర్ షేరింగ్ చేసుకున్నటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎవరున్నా కూడా వాళ్ళిద్దరే ఒకటే. కాబట్టి ప్రజలు వాస్తవాన్ని మరొకటి వాళ్ళిద్దరే కాదు, కొత్తగా ఎంఐఎం పార్టీ కూడా కలిసిపోయింది. ఎంఐఎం పార్టీకి కలిసిపోయినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలంతా కూడా గమనించారు. అందుకే ఈ విషయాలన్నీ కూడా అర్థం చేసుకున్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. థ్యాంక్ యూ.